మనకు సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అని మనం అనుకున్నాం. ఆ సమయంలో అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందని క్యాల్కులేషన్స్ అన్ని వేసుకున్నాం. మధ్యలో అమెరికా ఆడింది. రేపు పాకిస్తాన్ కి ఈ రెండు దేశాల ఆయుధాలు సప్లై చేసి ఈశాన్య భారతదేశం పైన కన్నేస్తే కన్నేసే అవకాశం ఏమైనా ఉందా? ఊహించి వచ్చేదాన్ని అలా వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో, ఆన్గోయింగ్ ఆపరేషన్ సింధూర్లో చైనా సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. ఏ-20 ఇచ్చింది, మిగతా అమ్యునిషన్ ఇచ్చింది, ప్లస్ కంప్యూటర్ లో ఎయిర్ డిఫెన్స్ లో సిస్టమ్ లో టెక్నాలజీ ఉంటుంది కదా, కరెక్ట్ గా వాటి పేరు నాకు తెలియదు. సిస్టమ్ టెక్నాలజీ, ఐపీఆర్ కోడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, వైఫై ఉపయోగపడే ఇవన్నీ ఇచ్చింది. అవన్నీ కూడా మనం ధ్వంసం చేసేసాం. చైనా వాజ్ డిఫీటెడ్, వెరీ ఇండైరెక్ట్లీ బట్ డిఫీటెడ్. టెక్నాలజికల్ పవర్ వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ తెలివితేటలు అనేది మనం ధ్వంసం చేసేసాం. పాకిస్తాన్ ఎయిర్ బేస్ అని ధ్వంసం చేసేసాం. వాళ్ళ మనోధైర్యాన్ని ముక్కలు ముక్కలు చేసేసాం. అదే స్థితికి కోరుకుంటే తదాస్తు. ఏంటి అసలు ఈ సిలిగురి ఎంత వ్యూహాత్మకమైన ప్రదేశం మనకి? సిలిగురి మన ఆభరణం సార్. మెడ ఇప్పుడు చిన్నదిగానే ఉంటుంది, తల పెద్దది ఉంటుంది, బాడీ పెద్దది ఉంటుంది కన్నా మూర్ఖులు లేదు. మెడకి కన్నా మనం బంగారు మెడ వేస్తాం. 7 గంటలు 7 చేస్తారు వాళ్ళ మెడ. ఇది సిలిగురి కాంట్రాక్ట్. చికెన్ నెక్ కాదు, మీ వంద చికెన్ నెక్ ఏంది? అది 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మీరు చైనా నుంచి వచ్చి బంగారు నుంచి మీరు తట్టుకుంటారా? మా 7 సిస్టర్స్ లో ఉన్న ఎయిర్ బేస్లు అన్ని ఖాళీగా కూర్చోండి కదా. దైవాల్లో కూర్చున్న ఎయిర్ బేస్లు అన్ని ఖాళీ కూర్చున్నారా? ఆర్మీ వాళ్ళు అసలుగా బాధపడుతున్నారు, మాకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు మీరు అని. ఒకత్వం. సో రేపు పాకిస్తాన్ తోక జాడిస్తే ఈ ఎయిర్ బేస్ వాళ్ళకి కీలకంగానే ఉంటుంది, రైట్? లేదు, ఎందుకంటే రన్వేలో టెక్నాలజీ ఉంటుంది, ఏ విమానం ఎక్కలేదు అని. ఆ రన్వేని కట్టాలి అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర మీరు యుద్ధ విమానాలు పెట్టాలి. అలా పెట్టా కదా, మాట్లాడండి వినిపిస్తుంది. అలా కట్టాలి అనుకోండి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాటలు వినకుండా, యునైటెడ్ నేషన్స్ వినకుండా ఆ బేస్ ని పూర్తి చేసే హక్కు మనకు. ఎందుకంటే భావిస్తాం దాన్ని యాక్ట్ ఆఫ్ బాగా భావిస్తాం. క్లోజ్ టు ది బోర్డర్ కనుక మీరు బేస్ కట్టారు అంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అండ్ ద బేస్ విల్ బి డెస్ట్రాయిడ్ యాజ్ అండ్ వెన్. ఇప్పుడు కట్టాలనుకుంటే 20,000-30,000 కట్టాలి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి సార్. బేసులు కట్టదు. ఇప్పుడు డ్రోన్లు చూడండి, మనం జరిగింది 100,000 డ్రోన్లు పంపించారు వాళ్ళు. దానికి బేసులు అవసరం లేదు, ఏ మూడు నుంచి కొట్టాలి. సో ఒకవేళ అక్కడ ఎయిర్ స్ట్రిప్ కట్టినా మనం కూల్ చేయొచ్చని అంటారు మీరు. కానీ ఇప్పటికీ